అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 130వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అక్క విషయంలో ఏది జరిగినా నేను ఇలాగే అయిపోతానంటుంది. అందుకని ఇలా చేతులు కోసుకుంటావా? ఎవరైనా అడిగితే ఏమని చెప్తావు అని అంటుంది కట్టుకట్టిన అను. ఎవరి గురించో నాకెందుకు, నాకు నువ్వు ముఖ్యం అంటుంది అను వైపు బాధగా చూస్తూ ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది అనుని. అను కూడా దివ్యని హత్తుకొని ఇలాంటి పని ఇంకోసారి చేశావంటే చంపేస్తానంటుంది. నువ్వు నాతో మామూలుగా ఉంటే ఇలాంటి పనులు అసలు చెయ్యనంటుంది దివ్య. నా చెల్లివే, నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను అంటుంది అను. థ్యాంక్స్ అక్క అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది దివ్య. నొప్పిగా ఉందా అని అడుగుతుంది అను. ఇక ఒకరినొకరు వదిలి మాట్లాడుకోవచ్చు అని అంటాడు కార్తీక్ ఇద్దరిని దూరం జరిపి. మా అక్కని నేను హత్తుకుంటే ఏమైంది బావా అని మళ్ళీ హత్తుకోబోతుంటే ఏయ్ దానికి ఊపిరి ఆడదే అని అంటాడు కార్తీక్. అబ్బా అబ్బా ఏమన్నా ప్రేమ బావా మీ ఆవిడ్ని మరీ అరిగిపోదులే అని అంటుంది అనుని సైడ్ హక్ చేసుకొని దివ్య. అవును అరిగిపోతుందని అనుని తీసుకొని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏడవద్దు అని అంటూ అను కన్నీళ్లు తుడుస్తాడు. చూడు ఫేస్ అంతా ఎలా పాడైపోయిందో అంటూ అనుని తిట్టడం మొదలు పెడతాడు కార్తీక్. ఇప్పుడు నేను బాగానే ఉన్నానని అంటుంది అను. అయినా నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాడు. నీకు చెప్తే నువ్వు ఇలాగే వద్దు అని ఆపేస్తావని రిషిని తీసుకొని వచ్చానంటుంది. నీకు అసలు భయం లేకుండా పోతుందని గదిమి అక్కడ ఉన్న వాటర్ని తీసుకొని తాగు అని ఇస్తాడు. హలో హలో బావగారు, ఇక్కడ దెబ్బ తగిలింది నాకు, కానీ మీరేంటి మీ ఆవిని తీసుకుని వెళ్ళి సపర్యలు చేస్తున్నారు అని అంటుంది దివ్య కార్తీక్ పక్కన కూర్చొని. నీకు ఎప్పుడైనా చేయొచ్చే, ముందు నాకు అను ముఖ్యం అని అంటాడు కార్తీక్. అయినా నీకోసం సూర్య ఉన్నాడు కదా, తనని రమ్మను, ఇంతకన్నా బాగా చూసుకుంటాడని అంటాడు. అప్పుడే మీ ఆవిడికి నా మీద కోపం తగ్గింది, మళ్ళీ సూర్య టాపిక్ తెచ్చి కోపం పెంచొద్దు ప్లీజ్ అంటుంది దివ్య. అను దివ్య చెవి మెలేసి ఇదిగో ఇదే తగ్గించుకో, ఇప్పుడు నాకు అన్నీ తెలిసాయి, అయినా ఇంకా ఏం దాయాలని చూస్తున్నావని అంటుంది. ఏం దాచిపెట్టావే నా దగ్గర అని నా వెనుకే ఉండి సూర్యని ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పాలని నీకు అనిపించలేదా? సూర్యకి ఎస్ చెప్పాలా వద్దా అని నేను అన్నప్పుడైనా నాకు ఈ విషయం చెప్తే నేను తప్పుకొని మీ ఇద్దరిని ఒకటి చేసేదాన్ని కదా అని అంటుంది. అలా చేస్తావని చెప్పలేదక్క అంటుంది. ఓ మరి నువ్వు నాకు కోపం త్యాగం చేయటం దేనికి అని అడుగుతుంది అను. అక్క మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, కానీ నేను ఒక్కదాన్నే వన్ సైడ్లో లవ్ నాది, దానికోసం మీరు ఇద్దరు ప్రేమని ఎలా దూరం చేస్తాను అని అంటుంది. మరి నా పెళ్ళైపోయిన తర్వాత అయినా చెప్పొచ్చు కదా అని అంటుంది. చెప్పాలని అనుకున్నాను, కానీ ముందు నుంచి ఎందుకు చెప్పలేదని నువ్వు అడుగుతావని భయంతో దాచాను. అయినా నీ పెళ్లి తర్వాత నువ్వు పడిన బాధలు ఎందుకు నాకు చెప్పలేదు? నేను బాధపడకూడదని కదా నేను ఇది చెప్పకుండానే వచ్చాను. నేను సూర్యని ప్రేమించానే, కానీ తను నన్ను ప్రేమించలేదు కదా అని ఎవరికి ఈ విషయం తెలియదని ధైర్యంగా ఉన్నాను, కానీ అనుకోకుండా సూర్యకి నా మీద ప్రేమ కలిగిందని అంటుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేశావంటే అస్సలు ఊరుకోను. అలాగే నీ విషయంలో ఏదైనా ముందు నాకే తెలియాలి, సూర్య కన్నా ముందు నాకే తెలియాలి, లేదంటే ఇంకోసారి ఇలా మాట్లాడదని అంటుంది. అలాగే మేడం, అన్నీ నీకు చెప్తాను అక్క, మొన్న సూర్య కిస్ చేశాడని అంటుంది దివ్య. ఇంకా అంటున్న దివ్యని చూసి అను ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చెప్తున్నావే అని అంటుంది. నువ్వే కదా అన్ని విషయాలు చెప్పమన్నావు, అందుకే చెప్తున్నానని అంటుంది. అన్ని విషయాలు అంటే మీ ఇద్దరి పర్సనల్స్ కాదు అని గదుముతుంది అను. అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఏంటి బావా ఇంకా అక్కని మార్చలేదు, అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అని అంటుంది దివ్య. ఇలా అయితే నాకు ఫస్ట్ నైట్కి ఏం టిప్స్ ఇస్తావు నువ్వు అని అడుగుతుంది. కార్తీక్ దివ్య నెత్తి మీద ఒకటేస్తే కార్తీక్ తగులుతుంది అని అను ఆపుతుంటే, చూసారా మా అక్క ఉంది, నన్నేం చేయలేరని అంటుంది దివ్య. ఇప్పటిదాకా బావా ప్లీజ్ అని ఇప్పుడు అక్క పార్టీ అయిపోయావానే అని అడుగుతాడు కార్తీక్. వాళ్ళ అక్క మాట్లాడినంత వరకే మనం కావాలి కార్తీక్, ఆ తర్వాత మనతో పనేమీ లేదు అని అంటాడు రాహుల్. అంతేగా మరి, అందరికన్నా అక్కే ఎక్కువని అంటుంది. నీకు నోరు బాగా ఎక్కువైంది దివ్య అని అంటుంది అను. ఎన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నానక్క, కాస్త మాట్లాడినివ్వు అంటుంది దివ్య. అవును దీనిలో ఉండడం బాగుడు బాగా మిస్ అయ్యాము, మాట్లాడినివ్వు అంటుంది శ్వేత. సరే పద హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాము అని అంటుంది. ఏమీ వద్దు, ఇది చాలా చిన్న దెబ్బ, నాకు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని ఆ సంతోషంలో ఈ పెయిన్ తెలియటం లేదని అంటుంది దివ్య. ఎందుకు తెలుస్తుంది, అసలు ఏం తెలియదు, నువ్వు ఇలా చేస్తే నీ కోసం అందరూ బాధపడతారనే విషయం నీకు అసలు తెలియదని అంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన సూర్యని చూసిన దివ్య షాక్ అయితే, రా సూర్య చూడు ఎలా చేస్తుందో, అంత పెద్ద దెబ్బ తగిలిందో అని చూపిస్తుంది అను. బెదిరించడానికి భయపెట్టడాలు బాగా ఎక్కువైపోయాయి నీకు, ఏంటిదని అరుస్తాడు సూర్య.
తన చెల్లికి ఎటువంటి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయాలనుకుంటుందో అంతకన్నా ఎక్కువ మంచి మనిషి దొరికాడని అను చాలా సంతోషపడుతుంది. వీళ్ళు ప్రేమించకముందే నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు సూర్య? చాలా మంచివాడు. దివ్యకిచ్చి పెళ్లి చెయ్యాలని నేను ఎందుకు అనుకోలేదని ఆలోచిస్తున్నాను. ఏంటి బుర్రను బాగా స్ట్రెయిన్ చేస్తున్నామని అంటాడు రాహుల్. అను పక్కకి చేరి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నేను ఎందుకు ముందుగా అనుకోలేదా అని ఆలోచిస్తున్నానని అంటుంది. నీ బుర్రకు అంత మంచి మంచి ఐడియాలు రావులే అని అంటుంది శ్వేత. ఎన్ని ఐడియాలు ఇచ్చాము అయినా కానీ నువ్వు దివ్యకి వాళ్ళు బాగుంటారు, సూర్యకి వీళ్ళు బాగుంటారని అన్నావే కానీ వీళ్ళిద్దరిని కలిపి ఎప్పుడూ చూడలేదు కదా అని అంటుంది శ్వేత. అప్పుడు తప్పు జరిగిపోయిందని అన్నావు కదా, ఇప్పుడు చూడు అంతా సెట్ అయిపోయింది. ఆ రోజు కార్తీక్ నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను మీ లైఫ్లోకి వచ్చేదాన్నే కాదు. అలాగే సూర్యుని నేను పెళ్లి చేసుకుంటే దివ్య ప్రేమ ఓడిపోయేది. అంతా మన మంచిగా జరిగింది కదా రిషి అని అంటుంది అను. ఇప్పుడు మీ ఆయనని నేనేం అనటం లేదులే అమ్మా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అంటాడు రాహుల్. మా ఆయనని ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అంటుంది అను. అక్కడ వాళ్ళిద్దరూ రొమాన్స్ చూడవే అని అంటాడు కార్తీక్. అను పక్కన చేరి ఇలా చేతులు కట్ చేసుకొని బెదిరించాలని చూస్తున్నావా? అసలు నాకంటూ ఇంపార్టెన్స్ ఇవ్వవా? ఇప్పుడు నీకేమైనా జరిగితే నేను బాధపడతానని ఒక్కసారి కూడా ఆలోచించవా దివ్య? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని అంటాడు కాస్త కోపంగా. నీకు ఇదంతా ఎలా తెలుసు? నువ్వెప్పుడు వచ్చావని అడుగుతుంది దివ్య. నేనే రమ్మన్నాను అంటాడు కార్తీక్. ఓ అంత సీక్రెట్గా చేసేసి ఎవరికీ చెప్పకుండా ఉందామనుకున్నావా అని అంటాడు సూర్య. నేనేం చనిపోవాలని అనుకోలేదు, బాధలో ఏదో అలా చేసేశాను అని అంటుంది దివ్య. ఇంకేం మాట్లాడకు, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అంటాడు సూర్య. కోపం నేను పోగొట్టనా అని అంటుంది తల వంచి సూర్య ఫేస్ వైపు చూస్తూ. అయినా సైలెంట్గా సీరియస్గా ఉన్న సూర్య ఫేస్ చూసి వెంటనే సూర్య బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అది చూసి అందరూ నవ్వుతూ ఉంటే అను మాత్రం నోటి మీద చేయి వేసుకుంటుంది. అను నడుము మీదకి చేయి పోనిచ్చి, చూడు మీ చెల్లికున్న ధైర్యం నీకు లేదే, వేస్ట్ అంటాడు కార్తీక్. అయితే దాన్ని చేసుకోవాల్సింది అంటుంది అను కాస్త కోపంగా. అతని చేతికి అను నడుము బలి అవుతుంటే, ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? ఆ మాటలు నాకు నువ్వు చాలు, ఎన్ని జన్మలైనా నాకు నువ్వే కావాలి, ఇంకొకరిని ఊహించను కూడా ఊహించలేను, నీకు రాంత ఏదైనా నేను నేర్పించుకుంటానులే అని అంటాడు నడుము మీద నుండి చేయి కదిలిస్తూ. కార్తీక్ కన్ను కొడుతూ, అను ఫేస్ చూడు, అసలు మామూలు షాకే ఇవ్వలేదు దివ్య అంటుంది శ్వేత రాహుల్తో. దివ్య మొదటి నుంచి ఇంతే కదా, అను ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుందిలే అని అంటాడు రాహుల్. ఎన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో దొంగ మొక్కంది అంటుంది శ్వేత అను వైపే చూస్తూ. ఏంటి నువ్వు తేడాగా మారిపోతున్నావా? పొద్దస్తమానం అనుని పొగుడుతున్నావు, వాటేసుకుంటున్నావు, ఒకసారి ముద్దు కూడా పెట్టావంటాడు రాహుల్. అతను చెప్పిన దానికి ఆహా అని ఒక పెద్ద నవ్వు నవ్వేస్తుంది శ్వేత. అందరూ వెనక్కి తిరిగి చూసి ఏమైందని అడుగుతారు. ఏం లేదు, మీ చెల్లి చేసిన పనికి మా ఆవిడ నవ్వుతోందంటాడు శ్వేతని దగ్గరికి లాక్కొని చెప్పొద్దంటూ. అలాగే అని చెయ్యడ్డు పెట్టి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. నువ్వంటే ఇలా అందరి ముందు ముద్దులు అని అను దివ్య చెవి పట్టుకుంటే, అక్క కాబోయే మా ఆయనకే కదా ఇచ్చానంటుంది దివ్య. అయితే అది అందరి ముందు ఏంటిది అని అంటుంది. అక్క వదులు అని చెవి విడిపించుకొని, ఇంత డమ్లాగా ఉంటే ఎలా, ఎప్పుడు మనమే పై చేయిలో ఉండాలంటుంది కన్ను కొడుతూ. అవ్వా అని నోరు మూసుకున్న అనును చూసి, ఏంటిది బావా మీ ఆవిడ ఇలా ఉంది అని అంటుంది దివ్య. అను బాగానే ఉంది, నువ్వే ఎక్కువ చేస్తున్నావని దివ్య తల మీద ఒకటేస్తాడు సూర్య. ఇప్పుడే కదా నాకు దెబ్బ తగిలితే బాధపడ్డావు, మళ్ళీ నువ్వే కొడతావేంటి అంటుంది దివ్య సూర్య కొట్టిన చోట రుతుతూ. నీ అల్లరికి కొట్టరా మరి అంటాడు రాహుల్ దివ్య వెనక చేరి. నేనేం అల్లరి చేశాను? మాకు కాబోయే శ్రీవారి కోపం వస్తే పోగొట్టడానికి ఒక ముద్దు ఇచ్చాను అంతే కదా అంటుంది సూర్య. ఇక నీ పని అయిపోయింది, దీంతో ఎలా వేగుతావో ఏంటో అంటుంది అను సూర్య వైపే జాలిగా చూస్తూ. ఏమీ కాదు, నన్ను బాగానే చూసుకుంటాడులే అంటుంది దివ్య. ఏంటే నువ్వు సూర్యని చూసుకోవాల్సింది, తను నిన్ను చూసుకోవాలా అని అంటూ అను వెంట పడితే దివ్య పరిగెడుతుంది. అక్క అక్క ప్లీజ్ వదిలే, నువ్వు చెప్పినట్టు చేస్తానంటూ పరిగెడుతుంది. అసలు అల్లరి బాగా ఎక్కువైంది ఏంటి దివ్యకి. దివ్య వెనుక వెళ్తుంది అను. మిగిలిన అందరూ సోఫాలో కూర్చుంటారు. అను దివ్య ఇల్లంతా తిరుగుతూ ఆడుతూ ఉంటుంటే లక్ష్మి గారు వస్తారు. మీరంతా ఎప్పుడొచ్చారు బాబు? దివ్య నాకు కనీసం కాలైనా చేయలేదంటూ ఆపుతారు దివ్యని. అమ్మ ఇప్పుడే వచ్చారంటుంది దివ్య. సరే ఉండండి, ఏదో ఒకటి చేస్తానని వెళ్తుంటే కార్తీక్ వెళ్ళి, అత్తయ్య ఇప్పుడేం వద్దు, తినే వచ్చాము, వెళ్తున్నాం కూడా అని అంటాడు. అయ్యో అప్పుడేనా, ఉండండి బావా అంటుంది దివ్య. మీ కాబోయే శ్రీవారు ఉన్నారు కదా, మేము దేనికి డిస్టర్బెన్స్ అంటాడు రిషి. రిషి అమ్మ ఉంది అంటుంది అను చిన్నగా. ప్లీజ్ బావా ప్లీజ్ ఉండండి, అట్లీస్ట్ అక్క వాళ్ళైనా ఉంచండి ప్లీజ్ అంటుంది దివ్య. ఉండనా అని అను కార్తీక్ వైపు చూస్తే నో అని సైగ చేస్తాడు. బావా ప్లీజ్ ప్లీజ్ ఉండనివ్వండి, చాలా డేసే అయ్యిందని అంటుంది దివ్య. శ్వేత వైపు చూస్తే తను ఓకే అనడంతో సరే ఉంటాంలే అంటుంది అను. కార్తీక్కి కాస్త కోపం వస్తుంది. నువ్వు లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదే రాక్షసి అని అంటాడు కార్తీక్. ఒక్కరోజే కదా పాపం, అది అడిగింది కదా అంటుంది అను.
బాధ కాస్త కోపంగా మారుతుంది. సరే అత్తయ్య, మేము బయలుదేరుతున్నామని అంటాడు కార్తీక్. అప్పుడేనా, కాసేపు ఆగి వెళ్దురుగానిలే అని అంటుంది శ్వేత. కాస్త పని ఉంది వదిన అని వెళ్ళిపోతారు. అబ్బా, కోపం వచ్చింది ఫుల్ అని అంటుంది అను శ్వేతతో చిన్నగా. నేను బయలుదేరుతానంటాడు సూర్య. అప్పుడేనా, ఉండొచ్చు కదా అంటుంది అను. లేదు, వెళ్ళొస్తాను అంటూ దివ్య వైపే చూస్తాడు. హా, బాయ్ అని అంటుంది. నువ్వట బయటకు వెళ్ళి బాయ్ చెప్పమని అతని అర్థం అని అంటుంది శ్వేత దివ్యతో. ఓ అదా అర్థం అతనికి మాటలకి అని స్లోగా శ్వేత దగ్గర అని సూర్య వెనక వెళ్తుంది. బయటకు వెళ్ళిన సూర్య రమ్మంటే రావేంటి అని అడుగుతాడు దివ్యని. నాకేం తెలుసు రమ్మంటున్నారు అని, ఏమీ చెప్పలేదు కదా నువ్వు అని అంటుంది దివ్య. చెప్పాలా, నేను వెళ్తుంటే రావాలి కదా అంటాడు. అలాగే అంటుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే కొడతాను అను విషయం కాబట్టి వదిలేస్తున్నానంటాడు. అలాగే సూర్య, బాయ్ అని అంటుంది దివ్య. చుట్టూ చూసి ఎవరూ లేకపోయేసరికి ఒక్కసారిగా నడుము పట్టి లాగి పెదవులు అందుకుంటాడు. ఒక్కసారిగా జరిగిన దానికి కళ్ళు తాటికాయలంత చేసి చేతులు అరిటాకంత చాపి నెమ్మదిగా అతను చేస్తున్న పనికి సహకరిస్తుంది దివ్య. వదిలి ముద్దు ఇలా పెట్టాలంటూ దివ్య చెంపతట్టి, బాయ్ రా, జాగ్రత్త, హ్యాండ్తో ఏం పని చేయకు అని అంటాడు సూర్య. అలాగే అనే స్టేజ్లో లేదు పాపం. తను నెమ్మదిగా తల ఊపుతుంది. లోపలికి వెళ్ళిన దివ్య హాల్లో ఉన్న అను పక్కన కూర్చుంటే, ఏమైంది అలా ఉన్నావేంటి అని అంటుంది అను. లిప్ లాక్ పెట్టేశాడక్క అంటుంది దివ్య. అది విన్న శ్వేత నవ్వితే, ఏమైందని కిచెన్ నుండి వచ్చిన లక్ష్మి గారికి ఏమీ లేదమ్మా, మీరు వెళ్ళండని పంపుతుంది శ్వేత. నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదే, అడుగుతాం చెప్పేస్తావా అని అంటుంది అను. ఏ, మీకు ఇవన్నీ జరగలేదా ఏంటి? నాకు నేర్పాలి కదా రేపు ఫస్ట్ నైట్ రూమ్లో. ఎలా అర్థమవుతుంది నాకు ఏం చెయ్యాలని అంటే అంటుంది దివ్య. అను తల కొట్టుకుంటే, నువ్వేం చేయక్కర్లేదు అంటుంది శ్వేత. అవునా, ఏమీ అక్కర్లేదా అంటుంది దివ్య శ్వేత వైపు తిరిగి. నిజం చెప్పు, నీకేం తెలీదా అంటుంది అను. అంటే తెలుసు కానీ అనుభవం అయితే లేదు అంటుంది దివ్య. ఓసిని ఎంకమ్మ, నీతో పెట్టుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి. నీ ఫస్ట్ నైట్ రోజు చెప్తా నీ పని అంటే. ఏం చెప్తావక్క, అంతా నేను చెప్తానులే, ఏమైందో అని అంటుంది దివ్య. అమ్మో, నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, మీరు కానివ్వండి అంటుంది అను. హహా అని అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్తున్న కార్తీక్, అసలు నీకు నా మీద ప్రేమే లేదు రాక్షసి, నువ్వు లేకపోతే నాకు ఎలా నిద్ర పడుతుందో చెప్పు అనుకి మెసేజ్ పెడతాడు. అయ్యో కార్తీక్, దివ్య ఉండమంది కదా, మళ్ళీ ఫీల్ అవుతుంది, అందుకే ఉన్నాను, కావాలంటే నువ్వే ఇక్కడికి రా అని అంటుంది అను. అక్కడ మేము ఉంటే అందరికీ సరిపోదు, అత్తయ్య వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, వద్దులే అంటాడు. నువ్వు వచ్చేయరా, నేను వచ్చి తీసుకొస్తానని అంటాడు కార్తీక్. అయ్యో, దివ్య హట్ అవుతుంది. రోజుకి ఇక్కడే ఉంటానులే, రేపు ఆఫీస్కి వచ్చేస్తానులే అంటుంది. ఆఫీస్కా, ఎందుకు, ఇంకా అక్కడే ఉండు, నాకు మెసేజ్ కానీ కాల్ కానీ రెండు చేయకు, బాయ్ అని ఫోన్ పక్కకు పెట్టేస్తాడు కార్తీక్. అది చూసిన అను నవ్వుకొని, సరే ఎంతసేపు మాట్లాడకుండా ఉంటావో నేను చూస్తానని రిప్లై ఇస్తుంది అను. అది చూసి కూడా రిప్లై ఇవ్వని కార్తీక్ కోపానికి నవ్వుకొని ఆ ఫోన్ని పక్కన పెట్టి, ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఈ కిచెన్లోనే ఉంటావా అమ్మా అని అంటుంది అను. ఇంకేం చేయాలంటుంది లక్ష్మి గారు. ఏదో ఒకటి, నీకు ఏది ఇష్టమైతే అది, నాకు మీకోసం అన్నీ చేయటమే ఇష్టం అని అంటుంది ఆవిడ. సరే ఇది చెప్పు కార్తీక్, నీతో బాగానే ఉంటున్నాడా, పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతుంది ఆత్రంగా. ఆ మాట విన్న అను తన పొట్ట మీద చేయి పెట్టి చూస్తుంటే, నువ్వు నా కడుపులో పడగానే నేను ఇలాగే తడుముతూ ఉండిపోయాను. అప్పటిదాకా ఉన్న సంతోషం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకో ఎత్తు అను. నువ్వు బయటికి వస్తావని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తొలి కాన్పు మొదటి బిడ్డ అపురూపం తెలుసా. ఆవిడ మాటలకి అన్నుకి తెలియకుండా పెదవులు విచ్చుకుంటుంటే, ఇవన్నీ వింటుంటే నాకు త్వరగా అమ్మని అవ్వాలని ఉందమ్మా అని అంటుంది అను. సరే, ఏమీ ఆలోచించకలే, అదే వస్తుంది అని అంటుంది ఆవిడ. మళ్ళీ బావ అక్కడ, ఆమె ఇక్కడ ఉంటే ఎలా వస్తుంది అంటుంది దివ్య. అను దివ్య వైపు చూసి, ఒక్కరోజుకి ఏంటే నీకు అలా, నువ్వే కదా ఉండమన్నావు అని అంటుంది అను. అంటే నేను ఉండమన్నానని ఉన్నావు కానీ నీకు ఉండాలని అనిపించలేదా అంటుంది దివ్య ఏడుపు వేస్తూ. అటు వేస్తే ఇటు, ఇటు వేస్తే అటు మాట్లాడతావేంటే దెయ్యం అని అంటుంది అను. నువ్వే కదా మొన్న షాపింగ్లో కూడా నాకేమీ తీసుకురన్నావు, నా మీద ప్రేమ మొత్తం తగ్గిపోయిందని అంటుంది దివ్య. అవునా అంటుంది దివ్య దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని. కాదులే అని చేతులు విదిలించి హక్ చేసుకొని, మరి నా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మొత్తం షాపింగ్ నువ్వే చేయాలంటుంది. అలాగే నా చెల్లి పెళ్ళికి నేను చేయకపోతే ఎవరు చేస్తారంటుంది అను. దివ్య తల నిమురుతూ. అను ఫోన్ బ్లింక్ అయితే అటు చూసిన దివ్య, అదిగో నీ ఫోన్కి మెసేజ్ వచ్చింది, బావనేమో చూడు, ఆగు ఇటివ్వు అక్క, నుంచి ఆడుకుంటాము అని అంటూ లాక్కుంటుంది దివ్య. ఏయ్ దివ్య, వద్దు అంటుంటే వినకుండా తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. శ్వేత కూడా వెనకే వెళ్తుంది. మీ ఇద్దరు లేకపోతే మాకేం తోస్తుంది, ఆఫీస్కి వచ్చామంటాడు రాహుల్ శ్వేతతో మెసేజ్లో. అప్పటికే టైం 4 అవడంతో స్నాక్స్ తింటూ దివ్య రూమ్లో చేరతారు అందరూ.
ఏం చేస్తున్నావే అంటుంది అను దివ్య తల మీద ఒకటేస్తూ. మీ ఆయనతో నీలా చాట్ చేస్తానంటుంది దివ్య. హహా కనిపెట్టేస్తాడు ఈజీగా అంటుంది అను. చూద్దాం అని కార్తీక్ పెట్టిన మెసేజ్ ఓపెన్ చేస్తుంది. అందులో చేయను కూడా చేయకుండా ఉంటాను అని మెసేజ్ ఉంటుంది. అది ఆ ముందు కొన్ని మెసేజెస్ చూసి దివ్య నవ్వుతుంటే ఇటువ్వు అని ఫోన్ని లాక్కోబోతుంటే సరే ఇంకా చూడను పైన మెసేజెస్ అని అంటుంది. అదేంటి చెయ్యవా నువ్వు? మెసేజ్ చేస్తే నీకు గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను కార్తీక్ అని రిప్లై ఇస్తుంది దివ్య అనులాగా. నో చెయ్యను అని మళ్ళీ ఇంతకీ ఏంటా గిఫ్ట్ అని వస్తుంది. కాసేపటికి కార్తీక్ నుండి ముద్దు స్టిక్కర్ పెడుతుంది దివ్య. ఇంకా చాలా ఉన్నాయి గిఫ్ట్స్ అని కూడా పెడుతుంది. అది చూసిన కార్తీక్ పెదవులు ఫుల్గా విచ్చుకుంటే నిజమా అని రిప్లై ఇస్తాడు. నిజంగా అని రిప్లై ఇస్తుంది దివ్య. ఇంకా అంటే ఏంటి అని రిప్లై. ఏంటి అను ఇలా చేస్తుంది అనే ఆలోచన వస్తుంది. మిస్ అవుతున్నాను అని కూడా చెప్పలేదు. ఎప్పుడు అలాంటిది ఏదో తేడాగా ఉందే అనుకుంటాడు కార్తీక్. ఇంకేది కావాలంటే అదే అంటుంది దివ్య. ఖచ్చితంగా ఇది అను కాదు దివ్య అయి ఉంటుందని అనుకుంటాడు కార్తీక్. ఇప్పుడు చెప్తా నీ పని అని అయితే అనుకొని ఇప్పుడే అక్కడికి వస్తా నాగు నువ్వు దివ్య రూమ్లో ఉండు అంటాడు కార్తీక్. అది చూసి అమ్మో అనుకొని అను వైపు చూస్తే ఏం చేస్తున్నావే అంటుంది అను ఫోన్ అడుగుతూ. ఇవ్వదు. శ్వేత నవ్వుతూ రాహుల్తో చాట్ చేస్తూ ఉంటుంది. అనుకి చూపించకుండా దివ్య మెసేజ్ చేస్తూనే ఉంటుంది. అందరూ ఉన్నారు కదా అని రిప్లై ఇస్తుంది దివ్య. డౌటే లేదు ఇది రౌడీనే అనుకుంటాడు. అందరినీ హాల్లోకి పంపు అంటాడు కార్తీక్. ముఖ్యంగా మీ చెల్లిని అంటే అదేం చేస్తుంది అని అంటే అందరికీ చెప్పేస్తుంది చాలదా అంటాడు. అవునా అంటే దాని సంగతి తర్వాత ముందు నువ్వు ఇది చెప్పు ఏం చేస్తున్నావు? ఎవరూ లేకపోతే వీడియో కాల్ చేయి చూడాలంటాడు. దేనికి అని అంటుంది కాస్త భయంగా. చూడాలి నిన్ను చాలాసేపు అయ్యింది అని అంటాడు. ఇందాకే కదా వెళ్ళింది 2 అవర్స్ కూడా కాలేదు అంటుంది. 2 అవర్స్ అయ్యిందిరా నిన్ను చూసి ముట్టుకొని ముద్దు పెట్టి. అయినా గంటకోసారి నీకు ముద్దు పెట్టకపోతే నాకేమీ తోచదు అంటాడు. అమ్మో మరీ గంటకా అని అనుకొని అక్క గంటకేనా అని అంటుంది దివ్య. ఏంటది అంటుంది అను. ఏమీ లేదులే అని మళ్ళీ ఫోన్ తీసుకొని మరీ దారుణం ఒక్కరోజే ఉండలేరా అని అంటుంది. ఒక్క సెకండ్ కూడా ఉండలేనబ్బా ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటేనా అని పెడితే ఆ సెన్సార్ దివ్య కూడా కట్టేలే. సేమ్ మెసేజెస్ అలాగే ఉంటుంది. అమ్మో చాలు బావా ఇంకా చాలు నేను దివ్యని అక్కని కాదంటుంది. అలా రా దారికి నువ్వు అని నాకెప్పుడో తెలుసని అంటాడు కార్తీక్. ఎలా తెలుసు అంటుంది దివ్య. నా పెళ్ళాం గురించి నాకు తెలీదా? తను ఎలా మెసేజ్ చేస్తుందో నాకు మాత్రమే తెలుసు అంటాడు. అబ్బో గొప్పే అయినా తెలిసే ఇలా ఆడుకున్నావా అని అంటుంది దివ్య. లేకపోతే ఏంటి రౌడీ బావగారితో సరసాలా అంటాడు కార్తీక్. బావల్నే కదా ఆడుకునేది అంటుంది దివ్య. అది సరే బావ నిజంగానే గంటకోసారి ముద్దా అంటుంది దివ్య. మీ అక్కనే అడుగు అని పెడితే అయ్యో ఆమెను అడగటం కన్నా అసలు తెలుసుకోకపోవడమే బెటర్ అంటుంది దివ్య. నా అనునీయమేనా అంటే ఊరుకోనంటాడు కార్తీక్. అమ్మో మీ ఆవిడ ఇదిగో బాబు మీ ఆవిడకే ఇస్తున్నాను నువ్వే చూసుకోపో అని ఫోన్ ఇచ్చేస్తుంది. అది తీసుకున్నాను అన్ని మెసేజెస్ చూసి ఏంటే ఇది నువ్వు అని దివ్యకి మొట్టికాయ వేసి ఏంటిది కార్తీక్ నువ్వు కూడా అని రిప్లై ఇస్తుంది. నా మరదలు నన్ను ఆట పట్టిస్తుంటే నేను గెలవాలి కదా అంటాడు కార్తీక్. అబ్బో గొప్పేలే అంటుందాను. ఇంకా నీ మెసేజ్ తుంగి చూడదు వాళ్ళ కాబోయే శ్రీవారితో మాట్లాడుకోమను అని కార్తీక్ రిప్లై ఇస్తే అది చూసిన దివ్య షాక్ అయిపోతున్నాలే అమ్మ నువ్వే చేసుకో అని తన ఫోన్ తీసుకుంటుంది దివ్య. అను వెళ్ళిపోయిన దివ్యను చూసి నవ్వుకొని అది వెళ్ళిందిలే చెప్పు ఏం చేస్తున్నారు? అత్తయ్యకి చెప్పలేదు నేను అని అంటుంది అను. నేను కాల్ చేసి చెప్పానులే అంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళలేదా అంటుంది అను. లేదు ఆఫీస్కి వచ్చాం కాస్త వర్క్ ఉంటే అంటాడు. ఓ అవునా అది సరే నేను కాదు చాట్ చేసింది అని ఎలా తెలిసిందంటుంది. అది అంతే నాకు తెలిసిపోతుందిలే అంటాడు. ఎలా అంటుంది అను. నువ్వు పెట్టిన మెసేజ్లో ప్రేమ ఉంటుందిరా అలాగే నిద్రలో లేకపోతే ముద్దు పెట్టలేని నా అను మెసేజ్లో ముద్దు పెడతాను అని అంటుందా అని అంటాడు. పైన ఉన్న మెసేజెస్ చూసి నవ్వుకొని లవ్ యూ అంటుంది. లవ్ యూ టు సో మచ్ రా ఉమ్మా ఉమ్మా అని రిప్లై ఇస్తాడు. ఒకసారి చూడాలని ఉంది అంటాడు. ఇప్పుడా అని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాల్ చేస్తుంది. నా బంగారం చూడాలి అనగానే కాల్ చేసి చూడు ఇదే నాను అంటే అని అంటాడు కార్తీక్. నాతో మాట్లాడనన్నావు కదా అంటుంది. నీతో మాట్లాడకుండా ఉండగలనా చెప్పు అంటాడు. నాకు తెలుసు అని అంటుంది అను. అందుకే ఆడుకుంటున్నావు కదా అలా నువ్వు అక్కడుండి ఒక్కరోజే కదా అని అంటుంది అను. ఉండలేను ఒక్కరోజు కూడా బాగా ఎడిక్ట్ అయిపోయాను నీకు నేను దూరంగా ఉండలేనురా అని అంటాడు అనుని చూస్తూ. రిషి లేడా అని అంటే వదినతో చాటింగ్ అని వీడియో చూపించి అంటాడు. ఎవరికి వాళ్ళు బిజీ అదిగో రౌడీ కూడా వెళ్ళిందని చూపిస్తుంది అను. సరే బాల్కనీలోకి వెళ్ళు అని అంటాడు. వెళ్తుంది. ఎందుకు ఇక్కడికి అని అంటుంది. స్క్రీన్కి ముద్దు పెడతాడు. టూ మచ్ కార్తీక్ ఇప్పుడే కదా వెళ్ళావని అంటుంది అను. నిజంగా నువ్వు నన్ను మిస్ అవ్వడం లేదా అంటాడు అను చిన్నగా నవ్వుతూ.
కళ్ళు దించితే లవ్ యూ రా అంటాడు. లవ్ యూ టూ అని ఇంకా ఉండనా అంటుంది. హా బాయ్ రా, కాస్త వర్క్ ఉంది అంటాడు. ఇంటికి వెళ్ళాక చెయ్యి మర్చిపోకు అంటుంది అను. అలాగేరా బాయ్ అని కిస్ ఇచ్చి బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. సేమ్ టైం శ్వేత చాట్ చూద్దాము. దివ్య పాపం కార్తిక్తో ఆడుకుంటోంది అనులాగా మెసేజ్ చేస్తూ అంటుంది శ్వేత. అవునా, భలే అల్లరి పిల్ల అంటాడు రాహుల్. అవును అని అంటుంది శ్వేత. నువ్వైనా రావాల్సింది, బాగా బోరింగ్ మీరు ఇంట్లో లేకపోతే అని అంటాడు రాహుల్. అనుతో ఉండాలని ఉండిపోయానంటుంది. ఒసేయ్ నిజంగానే నువ్వు ఓకేనా, తేడా అయిపోవడం లేదు కదా అని అంటాడు రాహుల్. హహహ అని అను బాగుంటుంది కదా, తనని హక్ చేసుకొని పడుకోవచ్చు ఈరోజు అంటుంది శ్వేత కావాలని. అమ్మాయి నచ్చడం ఏంటే అంటాడు రాహుల్. నువ్వేమీ చేయటం లేదు కదా మరి అంటుంది శ్వేత. ఉసేయ్ ముట్టుకుంటే ఇంకా చాలు అని పారిపోతూ నన్ను అంటున్నావా, రేపు చెప్తా నీ పని అంటాడు రాహుల్. ఆలోచించడానికి ఏమీ లేదు, రేపు విజృంభించడమే అంటాడు రాహుల్. జోక్ చేశానులే అంటుంది శ్వేత. నా ఇగోని టచ్ చేశావు, దానికి నువ్వు పే చేయాల్సిందే అంటాడు. అను నవ్వుకుని బయటికి వెళ్తే శ్వేత నవ్వుతూ రాహుల్తో మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా మంచి రొమాన్స్ నడుస్తోందనుకుంటా అంటుంది అను. అన్ని మెసేజెస్ చూపిస్తే అను కూడా తెగ నవ్వుతుంది. అవి చూసి రేపు అసలు డిస్టర్బ్ చేయను మిమ్మల్ని, అలాగే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేద్దాం, ఈరోజు నేను నీ పక్కన పడుకోనులే, అసలే మా ఆయనకి నేను ఒక్కదాన్ని అని అంటుంది అను. కథ ఇంకా ఉంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.